వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈ రోజుల్లో తిండి దొరకక తినలేక బతికే వాళ్ళకంటే కూడా తిండి ఉన్నా కూడా దాన్ని తినలేని వాళ్ళు ఎక్కువ అన్నమాట. అలాగే అందరూ ఉండి అనాథలు అవుతున్న వాళ్ళే ఎక్కువ. కొంతమందికి ఎవరు లేక అనాథలు అవుతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చుట్టాలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎవరు సమయానికి మేము ఉన్నాము మీకు అనే వాళ్ళు ఉండరు. సో అందరూ ఉండి అనాథలం అయిపోతూ ఉన్నామన్నమాట. అలాగే మనకి బాధల్లో తోడుండే వాళ్ళకంటే ఇంకా బాధ పెట్టే వాళ్ళే ఎక్కువ అనమాట. అరే నీకు ఈ కష్టం వచ్చిందిరా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఆ కష్టం నన్ను దాటుకుని నీ దాకా రావాలి, కానీ ఇంకా నిన్ను ఎలాంటి కష్టాలు చుట్టుముట్టవు అని అట్లీస్ట్ మాట మాత్రానికైనా మాట సాయం చేసేవాళ్ళు కూడా కరువైపోయారు. అరే వీడికి కష్టం వచ్చిందా, ఓకే, మన సైడ్ నుంచి మనం ఎలాంటి పుల్లలు పట్టాలి, మన సైడ్ నుంచి మనము వాడికి కష్టం అనిపించేలాగా ఏం మాటలు మాట్లాడాలి, ఇలాంటి వాళ్ళు చుట్టూ కోకొల్లలు చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో 95% ఇలాంటి వాళ్ళే. ఎక్కడో ఒక 5% ఉంటారు మహానుభావులు. అలాగే మంచి వాళ్ళకంటే ముంచే వాళ్ళు ఎక్కువ. అదును చూసుకొని వీళ్ళని పాము కాటేసినట్టు కాటేయాలరా, ఎప్పుడు వీళ్ళ దగ్గర టైం దొరుకుతుంది, ఎప్పుడు వీళ్ళ దగ్గర మనకి కరెక్ట్గా వీళ్ళని వెన్నుపోటు పొడవడానికి మనకు అనువైన సమయం దొరుకుతుందా అని ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ. ఎప్పుడు మనల్ని ముంచేయాలి, మనం బాగుపడుతున్నాము అంటే కళ్ళల్లో నిప్పులు పోసేసుకొని ఎప్పుడు వీళ్ళని ముంచేయాలి, ఆ టైం ఎప్పుడు వస్తుందని ఆ టైం కోసం ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ. ఈ విధంగా అయిపోయింది సమాజం, ఈ విధంగా అయిపోయింది మంచితనం, మానవత్వం అలాంటి వాటికి విలువ లేకుండా పోయింది. ఒకవేళ కొద్దో గొప్ప ఆ 5% కూడా మంచితనం చూపించే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళనేమో జనాలు చేతగాని వాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా అలాంటి వాళ్ళ పిచ్చి వాళ్ళ కింద కట్టేస్తూ ఉంటారు. ఎవరైతే కన్నింగ్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ అవసరాలకి వాడుకొని వదిలేస్తారో అలాంటి వాళ్ళేమో అందరికీ మంచి వాళ్ళ కనిపించేస్తుంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి నీ తప్పుని నీ మొహం మీద చెప్పేసి ఇది అని చెప్పేసి వాళ్ళకి చేయాలనిపిస్తే చేయడం, లేదంటే చేయొద్దు అంటే చేయకపోవడం, ఏదైనా హెల్ప్ అడిగినా ఏ విషయంలో అయినా అని కళాఖండిగా చెప్పే వాళ్ళేమో తప్పు వాళ్ళు అయిపోతారనమాట. ఈ రకంగా ఉంది సమాజం. కాబట్టి నువ్వు ఎలాంటి సమాజంలో బతుకుతున్నావు, నువ్వు ఎలాంటి విలువల్ని నెక్స్ట్ తరానికి ఇస్తున్నావు అనేది ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకొని కొద్దో గొప్ప మీకు చేతనైనంతలో మీరు మంచి చేస్తూ మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా మంచి చేసేలాగా ఒక చిన్న ప్రయత్నం మీ నుండే స్టార్ట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.